చుక్కన చూపు చూస్తే కించపరిచినట్టు మాట్లాడుతుంటేనే కదా తెలంగాణ కోసం కొట్లాడింది. ఇప్పుడు రాష్ట్రం వచ్చినా అదే చిన్న చూపు, అదే చిల్లర కూతల. ఏంద్రా బాబు మీరు బాబు అన్నట్టు కోపం చేస్తున్నది తెలంగాణ. నిన్న మొన్న ఓ టీవీ ఛానల్ డిబేట్ లా తెలంగాణ ఉద్యమకారుడు తక్కలపల్లి రవీందర్ సింగరేణిలో దోపిడీ జరిగిందని మాట్లాడుకుంటా ఇక్కడి ప్రాంతానికి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు కోపంతోని ఓ మాట అన్నాడు. అది కూడా వచ్చిరాని రాతలు రాసి మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టు చేస్తున్నారని అన్నాడు. దానికి ఆ టీవీ ఛానల్ యాంకరు గెట్ అవుట్ మై డిబేట్ అని పెద్దగా అరిచిండు. దానికి తెలంగాణ విద్యార్థులు, మేధావులు, లీడర్లు అగ్గి మీద గుగ్గిలమైనరు, వీరావేశం పూనిండ్రు. తెలంగాణ వచ్చిన కొత్తలా అంతే, రాష్ట్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా ఇప్పుడు ఇంతే. ఆ ఛానల్ తీరు మారలేదు, బుద్ధి మారలేదు. ఒక పార్టీకి తొత్తుగా మారి జోకుడు భజనలు చేసుడు, మందిని బద్నాం చేసుడు తప్ప సమాజానికి అక్కడికి వచ్చే ఒక్క పని చేయలేదని పొట్టిలోళ్ళు చేసిండ్రు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఆ యాంకర్ బొమ్మను వార్తాపత్రికలను కాలబెట్టిండ్రు. తెలంగాణ వచ్చిన కొత్తల్ని గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టేట్ అనకున్నా ఇక్కడ నుంచి తట్టాబుట్ట చదువుకోమని వెళ్ళిపోయేటట్టు చేస్తే ఇప్పుడు ఇట్లా మాట్లాడకపోవు. విషయం లేని రాతలు రాసుకుంటా తెలంగాణ లీడర్ల మీద విషం జిమ్ముడేందో, ఆ తొర్రి పలుకులేందో అన్నట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ ఓపిక పడుతున్నారు కాబట్టి ఇంకా మీ ఆటలు సాగుతున్నాయి. లేకుంటే ఇప్పటికే బీషాన చదువుకొని వెళ్ళిపోయేటోళ్ళు. ఖబర్దార్ అన్నట్టు మాట్లాడుతున్నారు తెలంగాణ వాదులు. ఇంకో పక్క తెలంగాణ లీడర్ల మీద పనికిరాని ఫాల్తు రాతలు రాసుకుంటా విపరీతంగా విషం జిమ్మినట్టు చేస్తున్న ఆ పత్రికను, ఆ టీవీ ఛానళ్లు బహిష్కరించాలని అంటుర్రు. మరి ఇక్కడ ఉండాలంటే ఇక్కడ వాళ్ళని గౌరవించాలనే సోయి ఎప్పటికొస్తుందో ఆ టీవీ ఛానల్ కు, ఆ వార్తా పేపర్ కు చూడాలిగా అంటుర్రు ఈ వ్యవహారం అంతా చూస్తున్న తెలంగాణ జనాలు. మీరు ఇందిరమ్మ చీరలు తీసుకున్నారా? అయితే మీ ఇంటికి నోటీస్ వస్తుంది, కొత్త చీర వచ్చింది, దాని కొంగు డిజైన్ మంచిగా ఉన్నదని సంబరపడుకుంటా తీసుకున్నారా? ఏరి కోరి ఎగిరెగిరి గంతేసి తీసుకున్నారా? అట్లయితే 1200 కట్టు బిడ్డ అని కాగితం పంపుతారు. ఆ రోజునక్క నిజమేనా నేను చెప్పేది అని పరిశాన్గా చూస్తున్నావా? ఏందో కమరక్క నమ్మతలేవా? అయితే ఒక్కసారి చెప్తున్నాడు, ఇని నిజమెంతో అబద్ధమెంతో మీరే అర్థం చేసుకోండి. ఓడన్నా చీర ఇచ్చేటప్పుడు పేరు రాసుకొని సంతకం పెట్టుకోవాలి. ఇప్పుడు చీర ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఇది అంటాడా, ఫోటో అంటాడా, ఐడి కార్డు అంటాడా? అంటే ఏంటంటే బ్యాంకు పోతే ఏం చేస్తావు? ఇవన్నీ పెట్టుకుంటావా లేదా? ఇది నీ పేరు మీద 1200 రూపాయలు అప్పు. ఓ నెల రోజుల తర్వాత నోటీస్ వస్తుంది, బిడ్డ 1200 కట్టుకొని. ఆ చీర ఖరీదు 300. 300 రేవంత్ రెడ్డికి లంచమట, 300 ఆఫీసర్లకు లంచమట. బ్యాంకోడు బయోమెట్రిక్ తీసుకున్నట్టు ఏలు పెట్టించుకుంటుండ్రు, ఫోటో కొట్టించుకుంటుండ్రు. అది కూడా డ్వాక్రా గ్రూపులు ఉన్నోళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు? ఎందుకంటే తర్వాత చీర అప్పు షిల్కు ఇంటికి పంపేతానికేనట. ఇంతకుముందు సర్కార్లకు ఇవన్నీ ఉండేనా? లేవు. రేవంత్ రెడ్డి వచ్చినాకనే చీరలు ఇచ్చి పైసలు వసూలు చేసే ఉపాయం చేస్తున్నాడు అన్నట్టు చెప్పిండు. అట్లనే తులం బంగారం పేరుతోని రేవంత్ రెడ్డి ఏ తిరగ మోసం చేసిండో కూడా చెప్పిండు. కాకపోతే అందరు తిరగ కాదు, చిన్న గమ్మతిగా చెప్పిండు. 420 హామీలు మా పొట్టోడు రేవంత్ రెడ్డి ఇచ్చాడు. హామీలు దంచి పారేసిండు. 420 ఎలక్షన్ల తెల్లారే 10 రోజులల్లా 6 గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. 10 రోజులల్లా పెళ్లిళ్ళు చేసుకోకుండా, ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోకుండా 10 రోజులు ఆగుంది, ఎలక్షన్లు అయిపోయినాక చేసుకోండి. కళ్యాణ లక్ష్మితో పడ్డదా? వచ్చిందా అమ్మా? పడ్డదా? వచ్చిందా అమ్మ? స్టేషన్ కాన్పూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పెడితే ఆగో దాంట్లో గీ తిరగా ఎక్కిరిచ్చినట్టు మాట్లాడింది కాంగ్రెస్ సర్కార్ను. మరి ఇందిరమ్మ చీరలకు నోటీసులు లేవు, లొట్టపీస్ లేదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారో, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పింది నిజమే అన్నట్టు ఊకుంటారో తెలియదు. కానీ ఇప్పుడు స్టేషన్ కాన్పూర్ పట్నం ఆడోళ్ళు చీరలు తీసుకోవాలన్నా వద్దా అని అయోమయంలో మునిగిండ్రట.